ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి తెలివి ఉంది, 12వ సంతానం. కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు. అంటరానితనం ఉంది, అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ పట్టుదలను వదులుకోలేదు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు చూస్తే ఇతనిలో ఉండే మేధాశక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజుని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో $11 నెలకిస్తాడు. ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్గా పెట్టుకుంటాడు. అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా, చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి, మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం, అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి.